ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైనటువంటి నామంన ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంకు దేవుని పేరట ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్న ప్రార్థన అవసరతలని ఇక్కడ కామెంట్లో చేసినా సరే, లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయవచ్చు. ఈ ప్రార్థన అవసరతల గురించి ప్రతిరోజు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించును గాక. ఇకపోతే ఈరోజు మన వాక్య ధ్యానము కోరేషు తోటి దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. కోరేషు దేవుని ప్రజల్లోని దేవుని మనుషుడైతే కాదు, వేరెవరో. ఆ మనుషునితోటి దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. నా పని ఏంటంటే అడుగు పెడితే నిలబడలేనటువంటి భూమి అయినా పరిస్థితులైనా నీకుంటే వాటిని నేనేం చేస్తానంటే సాఫీగా చేస్తా. అలాగని నువ్వు నా మనుషుడివి కాదు, నేను నీ దేవుణ్ణి కాదు. మరెందుకు సాఫీగా చేస్తామని అడిగితే, మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఈ కోరేషు దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, దేవుని ఉద్దేశాన్ని. ఇప్పుడు లేఖనం చదువుకున్న తర్వాత మీరు ఆలోచన చేయాలా నేను చెప్పే వాక్యం గురించి. ఇకపోతే ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను ఎడగొట్టేదను. ఇప్పుడు మనం చదువుకున్నాం ఈ వచనంలో ఈరోజు వాక్య ధ్యానము, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మీకు ఈ వాక్యము వచ్చింది, ఈ వాక్యం మీకు ఫాలో అయ్యేటోళ్ళకి ప్రొఫైల్ టైం లైన్లో కనపడుతుంది. ఈరోజు ఇది వచ్చింది అని చెప్పానని వాక్యము. ఈ వాక్యాన్ని పట్టుకొని ముందుకు పోతే దేవుడు కోరేషుతో చెప్పినట్లుగా, కోరేషు నిలబడలేనటువంటి భూమి, నిలబడలేనటువంటి పరిస్థితులు ఏవైతే వచ్చినాయో వాటిని అన్నిటినీ కూడా దేవుడు సరళం చేసినట్లుగా మీకు సరళం చేస్తాడా లేదా? మీరేమనుకుంటారా, మంచి వాక్యం వచ్చింది ఈరోజు పోదా అని చెప్పినని పోతారు. వాక్యాన్ని చూసి పోవటం మంచిదే, కానీ దాని వెనుకున్నటువంటి ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మెట్టగానున్నటువంటి స్థలములను సరళము చేసేవాళ్ళు. మీరు నిలబడలేనటువంటి, తట్టుకోలేనటువంటి ఆ మనుష్యుల మధ్యలో ఏ పరిస్థితులు మీకు ఎదురైతే ఉన్నాయో వాటిని నేనేం చేస్తానంటే సరళంగా చేస్తా, మీకు అనుకూలపరుస్తా, మీరు వెళ్ళిపోండి. అలాగని చెప్పనని కోరేషుతో దేవుడు చెప్తా ఉన్నాడు. కోరేషు అలాగనే పోయి ఏం చేస్తా ఉన్నాడంటే విస్తారమైనటువంటి దేవుని దీవెనలు పొందుకుంటా ఉన్నాడు. మరి మనము కూడా ఇలాగనే అనుకొని పోతే ఈ పొత్తులో కాళేశ్వరం చెప్పని అంటారు కదా, అట్లాగే జరుగుతుంది మనకి. దేవుని వాక్యాన్ని సెలవిస్తా ఉన్నది, దేవుని చిత్తాన్ని గనుకుంటున్నారా లేదా? దేవుని ఉద్దేశము మీ జీవితాల్లో, కోరేషు జీవితంలో ఎలాగైతే నెరవేరుతుందో మీ జీవితాల్లో కూడా దేవుని చిత్తము నెరవేరుస్తున్నారా, నెరవేర్చటం లేదా? జ్ఞాపకం పెట్టుకొని, నెరవేర్చకపోతే ఈ వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యాన్ని కొంచెం పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాసపు వాక్య ధ్యానంలో
మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, లేఖనాలన్నీ కూడా దేవుని పక్షంగా నెరవేర్చబడతా ఉంటాయి. దేవుని పక్షముగా నెరవేర్చబడతా ఉంటాయి. నెరవేర్చబడే లేఖనాలు మన జీవితంలో మనము పొందుకోవాలంటే, దేవుని ఉద్దేశము మన జీవితంలో ఏమై ఉన్నదో ఆ ఉద్దేశాన్ని మనము తప్పక అనుసరించినట్లయితే మనకి ఆ లేఖన నెరవేర్పు ఎదురవుతుంది. మన జీవితంలో ఆ లేఖనము నెరవేరుతుంది. ఈ కోరేషు జీవితంలో దేవుని ప్రజలను దేవుడు కోరేష్ కప్పచెప్పి, నీవు ఎలాగుండు, నీవు దేవుని మార్గము నీకు తెలియదు, దేవుని ప్రజల్లో నీకు తెలియదు, కానీ దేవుని ప్రజల్లో నేను నీకు అప్పచెప్తా ఉన్నా. నీవు నా ఇష్టానుసారంగా నడుచుకొని నేను చెప్పినట్లుగా నీవు ఉన్నట్లయితే నీవు పోయేటువంటి ప్రతి రాజ్యాన్ని కూడా నేను నీకు అప్పచెప్తా. అందుకే చెప్తా ఉన్నది లేఖన. తర్వాత ఇదే వచనంలో ఇంకొక లైన్లో ఏమున్నదంటే, ఇనుప గడియలను విడగొడతా, ఇనుప గడియల్ని విడగొడతా. ఎంతటి బలమైనటువంటి మాట కలిగినటువంటి పెద్ద మనుషులైనా సరే, ఫలానా పెద్ద మనిషి దగ్గరికి పోతే మనిషి ఒక్క మాట చెప్తే నెరవేరుతుంది. ఆ మనిషి బలవంతుడు, ఒక మాట చెప్పినట్టు పని ఇట్టే జరిగిపోతుంది అని చెప్పినని ఆ మనుషుని దగ్గరికి పోతారు. దేవుడు అంటా ఉన్నాడు, వాడికి ఎంత మాటకారితనము, వాడికి ఎంత మాటలో పలుకుబడి ఉన్నా, వాడికి ఎంత బలమున్నా మాటతోటి చెప్పి పని జరిగించేంత మనగాడు అయినా సరే, నేను మీ ముందర నిలబెట్టినటువంటి ఈ నా చిత్తాన్ని మీరు చేసినట్లయితే ఆ మనుషుడు ఉండడు, వాని మాటకి విలువ ఉండదు. కోరేష్కి చెప్పినట్లు ఈరోజు దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు దేవుని వాక్యము ద్వారా పొందుకున్నటువంటి ఆ చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని మీరు నెరవేర్చినట్లయితే మీ జీవితాల్లో కూడా ఈ పలుకుబడి కలిగినటువంటి బలమైనటువంటి మాట చెప్పి మాటతోటే పనులు జరిగించేటువంటి బలవంతులు ఎవరైతే మీ ముందు నిలబడతా ఉన్నారో, అంతటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఎవడైతే మీ ముందు ఉంటా ఉన్నాడో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే, చెత్తని గాలికి అప్పచెప్పినట్లు వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే దేవుని చిత్తానికి అప్పచెప్తాడు. దేవుని చిత్తంలో వాళ్ళందరూ కొట్టుకొని పోతారు. దేవుని చిత్తాన్ని మీరు గాయకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన చిత్తంలో ఉన్నటువంటివి ఇనుప గడియలు అయినా సరే దేవుడు ఏం చేస్తాడంటే విడగొట్టేస్తాడు. మనకి కూడా ఇది జరుగుతుంది. ఆమేన్. సమస్త మహిమకు కారణమైన దేవునికి స్తోత్రము కలుగును గాక. శిష్యులకు దేవుడు చెప్పినటువంటి మాట ఏమని చెప్పిందంటే, మీరు మనుష్యుల మధ్యలో నిలబడి క్రీస్తు గురించి ప్రకటించమని చెప్తాడు. అంతకుముందు ఏం జరుగుతుందంటే, అంతకుముందు అయ్యా ఈ ఇశ్రాయేలీయుల మీదకి ఎవరైతే వస్తా ఉన్నారో, దేవుని శిష్యులుగా ఎంచబడినటువంటి ఈ 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఇశ్రాయేలీయులైనటువంటి వీళ్ళ మీదకి వాళ్ళ మనుషులు వచ్చి తరుము కొడతా ఉన్నారు. అదే టైంలో దేవుని శక్తి వారి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీయులతో చెప్తా ఉన్నారు దేవుని వాక్యాన్ని పొందుకొని. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో అడున్నటువంటి వీళ్ళ ప్రజలతోటి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ మీదకి లేచినటువంటి జనాలు ఉన్నారు కదా, వాళ్ళ మీదకి మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా
ఆశ్చర్యపడతారు. వీళ్ళను నిన్ననే కదా మనం చడామడ విట్టి వెళ్ళగొట్టును. మన మధ్యలోనే మనకు తెలియనటువంటి ఒక కొత్త పలుకుని పట్టుకున్నారు వీళ్ళు. వీళ్ళ పలుకు నిన్న మొన్నట్లాగా లేదు, ఈరోజు కొత్తగా ఉన్నది. ఎందుకు? దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కోసం నిలబడ్డారు. నిలబడిన తర్వాత అక్కడనే వీళ్ళున్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా మెట్టగా ఉంది. వీళ్ళు నిలబడలేని పరిస్థితులు. ఆ పరిస్థితుల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతా ఉన్నదంటే, ఏ మనుషులైతే చడామడా తిట్టి కొట్టారో ఆ మనుషులందరూ కూడా విభ్రాంతి నొందుతారు, ఆశ్చర్యపోతారు. మరి వీళ్ళేంద్ర నిన్నటిదాకా మాతో పాటు ఉండి మేము మాట్లాడినట్టుగా మాట్లాడారు, మేము చెప్పినట్లుగా విన్నారు, సువార్త గురించి చెప్పొద్దంటే చెప్పకుండా ఆగిపోయారు. కానీ ఈ రోజున అదే సువార్తని మళ్ళా చెప్తా ఉన్నారు, అది కూడా ఒక కొత్త భాషలో మాట్లాడుతూ ఉన్నారని విభ్రాంతి నుండి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వచనంలోనే ఉన్నది, అందరూ కూడా 7వ వచనంలో రాయబడి ఉన్నది, విభ్రాంతి నుండి ఆశ్చర్యపడతా ఉంటారు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు వెళ్ళండి, మీకు మెట్టగా ఉండేటువంటి ప్రతి స్థలము కూడా నేను సరళంగా నేను చేస్తా. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీరున్నటువంటి ఆ మెట్టగా ఉండేటువంటి పరిస్థితుల్నే సరళము చేసి అన్య జనాంగమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పలుకుని, వాళ్ళ యొక్క ప్రవర్తనని ఏం చేస్తానంటే తిప్పేస్తా. ఆమె అన్య జనాంగంగా ప్రవర్తిస్తా ఉన్నారు. దేవుని మనుషులే మళ్ళీ ఆ దేవుని మనుషులతోటి వీళ్ళెవరో మాకు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తా ఉన్నారు. దేవుని శక్తి దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి మార్గము సరళమవుతుంది. ఆమేన్. అక్కడ కోరేష్కు కూడా పోతా ఉన్నాడా, యుద్ధాలు చేసుకుంటా పోతా ఉన్నాడా, అన్ని కూడా ఎంతటి బలమైనటువంటి పలుకుబడి ఉన్నటువంటి జయించేటువంటి మనుషులు ఎంతమంది అయితే ఎంత బలంతో ఈ కోరేషు మీదకి వస్తా ఉన్నారో అంతటి బలహీనులుగా మార్చబడి తిరిగి వెనక నుంచి వెనకనే వెళ్ళిపోతా ఉన్నారు. బలవంతుడు అని వస్తుండా ఆ బలమంతా కూడా పోగొట్టుకొని కొత్తగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు. ఇనుప గడియలని విడగొట్టేస్తారు. ఎంతటి బలవంతుల మధ్యలో మీరున్నా సరే వాళ్ళ బలము ఏమీ చేయడం మనల్ని. ఆమె మనకి దేవుడు చెప్తా ఉన్నాడు, మీ ముందర మార్గము సరళము చేయబడుతుంది, దేవుని చిత్తాన్ని గైకొనండి. ఆమె ఉపవాసపు వాక్యమునందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కోసము పాదాలని బలపరుచుకుందాం దేవుని వాక్యము చేత. ఆమె మీ జీవితాల్లో తప్పక దేవుని చిత్తాన్ని జరిగించినట్లయితే తప్పకుండా ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఎలాగైతే బలవంతులు అణిచివేయబడ్డారో మీ ముందు నిలిచినటువంటి బలవంతులు కూడా అణిచివేయబడి ఆ చెత్త గాలికి ఎలాగైతే కొట్టుకొని పోతుందో దేవుడు కూడా ఈ బలవంతుల్ని గాలికి అప్పచెప్తాడు. కనపడరేక చూద్దామన్నా కానీ కనపడకుండా పోతాం. ఆ కనపడకుండా చేసే దేవునికి మన జీవితాలను అప్పగించుకొని ఆయన చిత్తము కోసం పాకులాడుతాం. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉపవాసపు అయా విజ్ఞాపనల యందు మా ప్రాణాత్మ దేహంలను మీకు అప్పచెప్తూ మీ చిత్తమును గైకొనేటువంటి వారలముగా మమ్మల్ని స్థాపించమని, మా ముందర నిలిచినటువంటి బలవంతులు ఇనుము వలె బలమైనటువంటి వాక్చాతుర్యము కలిగినటువంటి వారితో పాటుగా బలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఉదయకాలమందు మీకు అప్పచెప్తూ ఉండగా, ఈ మందిరం ద్వారా నిన్ను అనుసరించుచూ ఉన్నటువంటి
ప్రియ సహోదరులందరినీ మీరు దర్శించి వారి జీవితాలలో ఈ పరిస్థితులు ఎదురవుతున్న ఎడల ఇప్పుడే తండ్రి వారిని బలపరిచి నీ మందిరాన్ని తండ్రి మీరు బలపరిచి పరిచర్యను విశాలపరిచి నీ చిత్తము జరిగించబడుచు ఉండగా అపారమైనటువంటి శక్తి సామర్థ్యములను తండ్రి నీ బిడలమయ్యున్న మాకు అనుగ్రహించి మా ముందర నిలిచిన నీ శత్రువులను తండ్రి చెత్త గాలికి కొట్టుకుపోయేటట్లుగా నీ శత్రువులను చెదరగొట్టి మీకు మహిమను తెచ్చుకొనమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆలకించే దేవుడు మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.